వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. 2019 నుంచి 2024 దాకా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ నదీ గర్భంలో అమరావతి రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. నదీ గర్భానికి నదీ తీరానికి తేడా తెలియని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఢిల్లీ నగరం దేశ రాజధాని ఏ నది ఒడ్డున ఉంది? హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధాని ఏ నది ఒడ్డున ఉంది? పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా ఏ నది ఒడ్డున ఉంది? పారిస్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? నదీ తీరాల వెంట మానవ సమాజం అభివృద్ధి చెందింది. సారవంతమైన భూములు, పుష్కలంగా మంచి నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెంది నేరు నగరాలుగా రూపాంతరం చెంది పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాయి. అమరావతి రాజధాని మునిగిపోయే ప్రాంతంలో నిర్మిస్తూ ఉన్నారు. గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టుకుంటే బాగుండేది అంటూనే అయినా రాజధానిది ఏముంది? ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని నోరు జారారు. ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి రాజధానిని యలహంక ప్యాలెస్కి తరలించే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే రుషికొండ ప్యాలెస్ ఆల్రెడీ టూరిజం సంస్థలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ ప్రైవేట్ సంస్థలకు ఎవరికో లీజుకి ఇస్తారు కాబట్టి ఆ సంస్థల రంగంలో దిగే అవకాశం ఉంది. ఇక రుషికొండ ప్యాలెస్ ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచరు. జగన్మోహన్ రెడ్డి మరలా గనక ముఖ్యమంత్రి అయితే ఎలాగో అమరావతి రాజధానిని ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే అది నది గర్భంలో నిర్మిస్తున్నారు కాబట్టి. దానికి మరలా వైసీపీ కీలక నేత ఏటూ రాజీనామా చేసిన తర్వాత ఏటూగా ఉన్నటువంటి సజ్జల వివరణ ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు, నది గర్భం కాదు, నదీ తీరం అనబోయి నదీ గర్భం అన్నాడంటూ దానికి వివరణ ఇచ్చాడు. నదీ గర్భానికి నదీ తీరానికి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాల పాటు. అమరావతి రాజధానిని ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు యాక్సెప్ట్ చేయడం లేదు. మరి వచ్చే ఎన్నికల నాటికి మీ రాజధాని ఎక్కడ పెడతారు అంటే జనం అడిగితే ఏం సమాధానం చెప్తారో చూడాలి. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటే బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఒకవేళ పొరపాటున ఏదైనా పనుండి పాకిస్తాన్ పోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా పాకిస్తానే. తెలంగాణలో కేసీఆర్ కనుక ఎలాగైతే ఫామ్ హౌస్కి రాజధానిని షిఫ్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఎక్కడుంటే అదే రాజధాని అన్నట్టుగా బిల్డప్ ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలకు ఒకళ్ళు పోతారు, ఒక్కోసారి 5 సంవత్సరాలు ముగ్గురు కూడా మారుతారు. ఇప్పటికి 16 మంది ముఖ్యమంత్రులను చూసాం. ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రాజధాని అనేది లక్షలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా ఉండాలి. వ్యవసాయ రంగం ఎలాగో దివాలు తీసిపోయింది, గ్రామీణ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతూ ఉన్నాయి. చదువుకున్నవారు చదువు లేని వారు కూడా వివిధ రంగాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని లేని రాష్ట్రాన్ని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి తహతహలాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు. మరలా పొరపాటున అధికారంలోకి వస్తే రాజధానిని బెంగళూరుకు తరలిస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్పై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదంటే యలహంక ప్యాలెస్కి తరలించినా పర్వాలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.